ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పీఎస్యూ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఉద్యోగులకు 62 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సు వర్తించనుంది. 2022 జనవరి 1 నుంచి రెట్రోస్పెక్టివ్ అమలు చేయనున్నారు. దీంతో 60 ఏళ్లకు రిటైర్ అయిన ఉద్యోగులకు మళ్లీ విధుల్లో చేరే అవకాశం ఉంది. కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్న ఉద్యోగులకు పూర్తి సర్వీస్ ప్రయోజనాలు అందనున్నాయి. రీఇండక్షన్ వరకు గ్యాప్ పీరియడ్కు జీతం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎస్యూ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఉద్యోగులకు 62 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సు వర్తించనుంది. 2022 జనవరి 1 నుంచి రెట్రోస్పెక్టివ్ గా అమలు చేయనున్నారు. దీంతో 60 ఏళ్లకు రిటైర్ అయిన ఉద్యోగులకు మళ్లీ విధుల్లో చేరే అవకాశం ఉంది. కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్న ఉద్యోగులకు పూర్తి సర్వీస్ ప్రయోజనాలు అందనున్నాయి. రీఇండక్షన్ వరకు గ్యాప్ పీరియడ్కు జీతం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎస్యూ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రసన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? అంటే దేవి, పిఎస్సీ ఉద్యోగులకు సంబంధించి పబ్లిక్ సెక్టార్ యూనియన్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు మామూలు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అలాగే 62 ఏళ్ల వయసు వాళ్ళకి రిటైర్మెంట్ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, కొన్ని కార్పొరేషన్లు, పలు సొసైటీలు, 9-10 షెడ్యూల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా కొంత ఊరట. వీళ్ళు కూడా ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 ఏళ్లు రిటైర్మెంట్ అడుగుతున్నారు. 62 ఏళ్లకు తమ కూడా చేయమని కేబినెట్ సమావేశంలో కూడా గతంలో దీని మీద చర్చ జరిగింది. ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్న ఉద్యోగులకు పూర్తి సర్వీసు ప్రయోజనాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ నోషనల్ ప్రాతిపదికన వార్షిక ఇంక్రిమెంట్లు జారీ చేయాలని కూడా ప్రధానంగా నిర్ణయంలోకి తీసుకున్నారు. సీనియారిటీ, ప్రమోషనల్ కు ఎంప్లాయ్మెంట్ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవటం, ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్ ప్రాసెస్ ఏదైతే ఉద్యోగులకు ఉంటుందో అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని పబ్లిక్ సెక్టార్ యూనియన్లు, కార్పొరేషన్లు, వివిధ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. 2022 జనవరి 1 నుంచి రెట్రోస్పెక్టివ్ గా అంటే అప్పటి నుంచి ఆ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వీళ్లకు 62 ఏళ్ల వయోపరిమితి రిటైర్ అవడానికి కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల చాలా మంది ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ 60 ఏళ్లకే పదవి విరమణ చేయాలి. చాలా మంది ఈ సంవత్సరం రిటైర్మెంట్ తో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా కొంత మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అన్ని సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భారీ ఊరట ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.